డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఆయన అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్, దాన్ని ఆత్మాభిమానం అని చెప్పుకుంటాడు. 10 ఏళ్ల పాటు ఆయన అహంకారాన్ని భరించిన టీడీపీ మొన్నటి ఎన్నికలకు ముందు గుడ్ బై చెప్పేసింది. వెంటనే వైసీపీలోకి జంప్ చేసి తమ్ముడికి ఛాలెంజ్ విసిరి చతికిలబడ్డాడు పెద్ద ఆయన. ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అటు వ్యాపార పరంగా, ఇటు కూతురు భవిష్యత్తు రెండింటిని దృష్టిలో పెట్టుకొని కమలానికి చేరువ కావటమే బెటర్ అని అనుకుంటున్నారు కేసినేని నాని. కేసినేని ట్రావెల్స్తో పాపులర్ అయిన కేసినేని నాని పీఆర్పీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చిరంజీవిని నానా బూతులు తిట్టి ఆ పార్టీని విడిచిపెట్టి ఆ తర్వాత తిన్నగా టీడీపీలో చేరిపోయారు. 10 ఏళ్లు ఎంపీగా ఉండి టీడీపీ అధిష్టానానికే కాలులో ములులా మారారు. మాట్లాడితే బెజవాడ నాది అని 1కి 10 సార్లు చెప్పుకునే కేసినేని నాని నిజానికి బెజవాడకు చేసింది శూన్యం. ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పెరిగిన పరిచయాన్ని నాని అటు పాలిటిక్స్లోనూ ఇటు ఫ్యామిలీ డెవలప్మెంట్లోనూ ఫుల్గా వాడేశారు. అయితే దానివల్ల విజయవాడకు ఒరిగింది ఏమీ లేదు. నాని అహంకారంతో విసిగిపోయిన టీడీపీ క్యాడర్ అధిష్టానం చివరికి ఆయన్ను బలవంతంగా వదిలించుకోవాల్సి వచ్చింది. నాని సోదరుడు శివనాథ్ అలియాస్ కేసినేని చిన్నికి బెజవాడ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది టీడీపీ అధిష్టానం. కలుపుగోలు మనిషి కావటం, రాజకీయాల్లోకి రాకముందే సేవా కార్యక్రమాల్లో బాగా తిరగటంతో కేసినేని చిన్నికి జనంలో పలుకుబడి పెరిగింది. ఆయన అన్న కేసినేని నానికి కుటుంబంలో కూడా వ్యతిరేకత వచ్చేసింది. టీడీపీలో తనకి 3వసారి ఎంపీ సీట్ నిరాకరించారు అనే కసితో నేరుగా జగన్ వద్దకు వెళ్లి వైసీపీ టికెట్ తెచ్చుకున్నారు కేసినేని నాని. కానీ దారుణంగా ఓడిపోయారు. దీంతో బాగా ఫ్రస్ట్రేషన్లో కిందటేడు జూన్ 10న తాను రాజకీయాల్లో ఇకపై కొనసాగబోనని అనౌన్స్ చేసేశారు. ఎన్నికలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారాలను కూడా నిలిపివేశారు. రాజకీయాలు లేక, వ్యాపారాలు లేక అయిన వాళ్ళు ఎవరూ పలకరించక పూర్తిగా మరుగున పడిపోయారు కేసినేని నాని. తనకు చంద్రబాబు నాయుడు నిత్యం టచ్లో ఉన్నాడని, తనను వదులుకొని పెద్ద తప్పు చేసినట్లుగా టీడీపీ భావిస్తోందని, లోకేష్ ఫోన్ చేసినా తాను కాల్స్ ఎత్తడం లేదని, సీనియర్ నేతలు కొందరు పార్టీలోకి తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా తిరిగి వెళ్లాలని తనకు ఇష్టం లేదని, ఇలా అడిగినోళ్లకి అడగని వాళ్ళకి పదే చెప్పుకొస్తున్నారు కేసినేని నాని. నాని మాటలు విని జనం పక్కకు వచ్చి నవ్వుకుంటున్నారు. నిజానికి కేసినేని నాని తిరిగి టీడీపీలోకి వెళ్ళటం అనేటువంటిది అసాధ్యం. చంద్రబాబు కానీ, లోకేష్ కానీ అలాంటి ఆలోచనలోనే లేరు. తన ఉనికి కోసం నాని చెప్పుకునే ఉత్తుత్తి మాటలని అందరికీ తెలుసు. అయితే సామాజిక వర్గం పరంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో ఉన్నటువంటి పూర్వ పరిచయం, ఇటీవల ఆమెతో వరుస సమావేశాలు కేసినేని నాని తిరిగి రాజకీయాల్లోకి రావడానికి లైన్ క్లియర్ చేశాయి. బీజేపీలో చేరటానికి నాని దాదాపుగా నిర్ణయించుకున్నారు. తనకు పదవులు ఏమి ఇవ్వకపోయినా కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీలో జాయిన్ అవ్వాలనేటువంటిది డిసైడ్ చేసుకున్నారు. ఇందుకోసం విజయవాడ పార్లమెంట్ పరిధిలో రహస్య సమావేశాలు కూడా నిర్వహించారు. సన్నిహితులతో చర్చలు జరిపారు. కేంద్రంలో తనకు పరిచయం ఉన్న నితిన్ గడ్కరీ రాజకీయంగా చేయందిస్తారు కనుక బీజేపీలో చేరటమే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారు కేసినేని నాని. టీడీపీలోకి మళ్లీ వెళ్లే అవకాశం లేదు, అక్కడ రానివ్వరు. పైగా తమ్ముడు కేసినేని చిన్ని టీడీపీలో బలంగా పాతుకుపోయారు. అధిష్టానానికి బాగా దగ్గరయ్యారు. లోకేష్ టీంలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. కేసినేని నాని వైసీపీలో ఒకసారి చేరి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీతో కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్తో కానీ పెద్దగా సంబంధాలు కూడా లేవు. ఇక నానికి ఉన్నటువంటి ఏకైక దారి బీజేపీ మాత్రమే. ఇప్పుడు ఆ పదవులు ఏమీ రాకపోయినా పార్టీలో ఓ మూలపడి ఉంటే 2029కైనా తనకి, తన కుమార్తెకి ఏదో ఒక భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆశతో ఉన్నాడు కేసినేని నాని. రాష్ట్రంలో ఎలాగూ పురంధరేశ్వరి అండగా ఉండనే ఉంది కనుక తిరిగి మళ్ళీ బీజేపీ ద్వారా రాజకీయంగా ఎదగవచ్చు అనేటువంటిది నాని మాస్టర్ ప్లాన్. దీనిలో భాగంగానే తిరిగి బస్సుల వ్యాపారం మొదలుపెట్టారు. ఈసారి ఢిల్లీ కేంద్రంగా ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేయబోతున్నారు. దీని ద్వారా ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల వద్దకు చేరవచ్చు అనేటువంటిది కేసినేని మాస్టర్ ప్లాన్. తన భవిష్యత్తు కంటే కుమార్తె భవిష్యత్తు ఇప్పుడు కేసినేనికి చాలా ముఖ్యం. పోయిన పరువును, పొలిటికల్ పవర్ను సంపాదించుకోవాలంటే తమ్ముడు కేసినేని చిన్ని దారిలోనే వెళ్తూ చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ పాతుకుపోవాలనేటువంటిది నాని ప్లాన్.
ఢిల్లీలో బస్సు వ్యాపారం, స్థానికంగా సేవా కార్యక్రమాలు, ఇది ఇప్పుడు నాని స్ట్రాటజీ. అయితే అహంకారానికి పరాకాష్ఠగా ఉండే నానితో కలిసి ప్రయాణించడం చాలా కష్టమని స్థానిక బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. అయినా సరే ధైర్యం చేసి 2-3 నెలల్లో బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు కేశినేని నాని. దీనిలో భాగంగా తనకు మోడీ నుంచి ఆహ్వానం వచ్చిందని, నితిన్ గడ్కరీ పార్టీలోకి రమ్మని పిలుస్తున్నారని చెప్పడానికి ఓ కొత్త కథ కూడా సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే నాని బీజేపీ చేరిక న్యూస్ అంతా గుప్పుమనటంతో వాటిని ట్విట్టర్లో ఖండించారు కేశినేని నాని. తాను రాజకీయాల్ని వదిలేశానని, ఇక మళ్ళీ ఆ జోలికి పోనని చెప్పుకుంటూ వచ్చారు. అయితే కేశినేని నాని ఎంతవరకు మాట మీద నిలబడతాడు, లేదంటే బీజేపీలో చేరి కేవలం పార్టీకే పరిమితమై కూతురు పదవి కోసం కృషి చేస్తాడా అనేటువంటి ది మోస్ట్ హాట్ టాపిక్ డిస్కషన్ కూడా జరుగుతోంది ఇప్పుడు.